హాయ్ అందరికీ నమస్కారం. తిరిగి మన యూట్యూబ్ ఛానల్ మనం మనీ సెక్యూరిటీ ఛానల్కి మీకు స్వాగతం. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదా మార్కెట్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు జూలై 2, 2025 నాటి భారత స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు గత 24 గంటల్లో జరిగిన ముఖ్యమైన వార్తలను ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాం. సిద్ధంగా ఉండండి. అయితే ప్రారంభిద్దాం. ఈరోజు మార్కెట్ ఓవర్వ్యూ చూద్దాం. ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ మరియు నిఫ్టీలు ఫ్లాట్గా కదలాడాయి. ఉదయం సెన్సెక్స్ స్వల్ప లాభంతో ప్రారంభమైనప్పటికీ రోజంతా ఒడిదుడుకుల మధ్య ముగిసింది. నిన్న జూలై 1న సెన్సెక్స్ అనేటువంటిది, అదేవిధంగా నిఫ్టీ అనేటువంటిది డౌన్ కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అదే ట్రెండ్ను కొనసాగించడం జరిగింది. ఇక మనం డీటెయిల్ విషయానికి వస్తే, మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ చూసినట్లయితే ప్రీవియస్ క్లోజ్ 83,697, అదేవిధంగా ఈరోజు 83,790 వద్ద ఓపెన్ కావడం జరిగింది. ఈ ఓపెనింగ్ అనేటువంటిది మనకు 90 పాయింట్స్ ప్లస్లోనే ఓపెన్ కావడం జరిగింది మార్కెట్. అదేవిధంగా మనకి ఒకానొక స్టేజ్లో 83,935 పాయింట్స్ వరకు కూడా హైలో వెళ్ళడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 83,150 పాయింట్స్ వద్ద లోలో రావడం జరిగింది. ఓవరాల్గా మనకి బీఎస్సీ సెన్సెక్స్ అనేటువంటిది ఈరోజు 287 పాయింట్స్ డౌన్ అయి 83,409 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. ఇక మనం బీఎస్సీ సెన్సెక్స్లో ఉన్నటువంటి 30 స్క్రిప్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే, ఓవరాల్గా హాఫ్ ఆఫ్ ద స్టాక్స్ గ్రీన్లో, హాఫ్ ఆఫ్ ద స్టాక్స్ రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. మనం గ్రీన్లో క్లోజ్ అయిన స్టాక్స్ ఒక 14 స్టాక్స్ అయితే ఉన్నాయి. ఆ 14 స్టాక్స్ టాటా స్టీలు, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, మారుతి, సన్ ఫార్మా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఎన్టీపీసీ, టైటన్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫీ, ఇవైతే మనం గ్రీన్లో క్లోజ్ అయిన 14 స్టాక్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెడ్లో క్లోజ్ అయినటువంటి 16 స్టాక్స్ చూసినట్లయితే టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, M&M, ఎటర్నల్, ఐటీసీ, రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, బీఈఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫెన్సర్, ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక ఈరోజు మనం ఎన్ఎస్సి నిఫ్టీ 15 చూసినట్లయితే ఓపెనింగ్ అనేటువంటిది 25,588 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 25,608 వద్ద హైలోకి వెళ్ళడం జరిగింది. ఈ రోజు లో చూసినట్లయితే 25,378 దగ్గర లోలో రావడం జరిగింది. ఓవరాల్గా 88 పాయింట్స్ డౌన్ అయ్యి 25,450 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. ఇక ఈరోజు మనం నిఫ్టీ 50లో గ్రీన్లో క్లోజ్ అయిన స్టాక్స్, రెడ్లో క్లోజ్ అయిన స్టాక్స్ లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ చూసినట్లయితే టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదేవిధంగా మారుతి అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి స్టీల్ స్టాక్స్, అదేవిధంగా పెయింట్స్, తర్వాత సిమెంట్ స్టాక్స్ అనేటువంటివి టాప్ 4 కంపెనీలుగా నిలవడం జరిగింది. అదేవిధంగా మనకి ఆటో సెక్టర్ నుంచి అయితే మారుతి అయితే ఉంది. ఇక ఈరోజు మనం నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ని చూసుకున్నట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అదేవిధంగా ఎల్ఎన్టీ అయితే ఉండడం జరిగింది. లాస్ట్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయినటువంటి ఎల్ఎన్టీ మాత్రం ఉండడం జరిగింది. మిగతా 4 స్టాక్స్ కూడా ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించినటువంటి స్టాక్స్. ఇది మార్కెట్కు ఒక పెద్ద కన్సర్న్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనం ఎన్ఎస్సి నిఫ్టీ 50లో మోస్ట్ యాక్టివ్ వాల్యూ ట్రేడెడ్ స్టాక్స్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫీ, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్ కంపెనీలు అయితే ఉండడం జరిగింది. ఈరోజు నిఫ్టీ 50లో మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ చూసినట్లయితే టాటా స్టీల్, బీఈఎల్, ఐటీసీ, ఎటర్నల్, జియో ఫైనాన్స్గా
ఉండడం అయితే జరిగింది. ఇక ఈరోజు మనం కరెన్సీస్ విషయానికి చూసుకున్నట్లయితే ఇండియన్ కరెన్సీ ఏ విధంగా పర్ఫామ్ చేసిందనేది అయితే చూడబోతున్నాం. యూఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 85 రూపీస్ 69 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఎన్ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 59 రూపీస్ 61 పైసా దగ్గర ట్రేడ్ కావడం జరిగింది. అదేవిధంగా జీబీపీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 117 రూపీస్ 73 పైసా దగ్గర ట్రేడ్ కావడం జరిగింది. మనం యూరో వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 101 రూపీస్ 0.4 పైసా దగ్గర అయితే ట్రేడ్ కావడం జరిగింది. గ్లోబల్ క్యూ మిశ్రమంగా ఉన్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్లపై చర్చలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్ 3 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉండటంతో భారతీయ రూపాయి బలపడింది. జూలై 1న మన ఇండియన్ రూపీ అనేటువంటిది 25 పైసా అనేది బలపడి 85 రూపీస్ 61 పైసా దగ్గర ముగిసింది. అది ఈరోజు చూసుకున్నట్లయితే 85 రూపీస్ 69 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఎఫ్పిఐల ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్లను ప్రోత్సహించేటువంటి అవకాశం ఉన్న అంశం అన్నమాట. అయితే డిఐఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఈరోజు మార్కెట్లో 771 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇది మనం ఒక కన్సర్న్గా ఈరోజు మార్కెట్లో చెప్పుకోవచ్చు. ఈరోజు మార్కెట్లో ఐటీ స్టాక్స్ లాభాలు నమోదు చేశాయి. అయితే పిఎస్బి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఫార్మా మరియు మెటల్ సెక్టార్లపై అమ్మకాల ఒత్తిడి అయితే కనిపించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా స్వల్పంగా తగ్గాయి. ఇక మనం చూసినట్లయితే గత 24 గంటల్లో ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే చర్చించబోతున్నాం. గత 24 గంటల్లో జరిగిన కీలక స్టాక్ మార్కెట్ అప్డేట్లు ఇప్పుడు చూద్దాం. డివిడెండ్ ఏ కంపెనీలు అయితే మనకు అనౌన్స్ చేశాయని చూస్తే సికా ఇంటర్ ప్లాంట్ అనేటువంటిది 2 రూపీస్ 40 పైసా డివిడెండ్ ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా ఈ కంపెనీ షేర్ అనేటువంటిది 1.96% అనేది తగ్గడం జరిగింది. దీని యొక్క ఎక్స్ డేట్ అనేటువంటిది జూలై 2గా చెప్పడం జరిగింది. భారత్ స్టీల్స్ ఈ కంపెనీ 1 రూపీ 10 పైసా డివిడెండ్ను ప్రకటించడం జరిగింది. దీని యొక్క ఎక్స్ డేట్ అనేటువంటిది జూలై 2గా చేయడం జరిగింది. ఈ షేర్ అనేటువంటిది 4% అప్ కావడం జరిగింది. బిఎస్టీ కంపెనీ మనకి 10 రూపీస్ డివిడెండ్ ప్రకటించింది. ఎక్స్ డేట్ జూలై 3గా ఉంది. ఈ షేర్ ప్రైస్ అనేటువంటిది 2.37% అయితే అప్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం మన ఐపీఓ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ లిమిటెడ్ మనకి నెక్స్ట్ ఐపీఓకి రావడం జరుగుతుంది. ఈ సంస్థ జూలై 7 నుంచి ఐపీఓకి రానుంది. జూలై 9న ఈ ఐపీఓ మొదలైంది. కనీస లాట్ సైజ్ అనేటువంటిది 13 ఈక్విటీ షేర్లుగా నిర్ణయించడం జరిగింది. ఈ కంపెనీ అనేటువంటిది 2000 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్తో మనకి ఐపీఓకి రానుంది. ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఏంటంటే ఈ కంపెనీ 104 రూపాయల డిస్కౌంట్స్తో కంపెనీ ఎంప్లాయీస్కి షేర్లు అలాట్ చేయబోతుంది. ఈ సంస్థ బ్యాక్గ్రౌండ్ ఏంటని చెక్ చేసినప్పుడు భారతీయ ఎయిర్పోర్ట్స్ ట్రావెల్ కిక్ సర్వీసెస్ రెస్టారెంట్లో 26% షేర్ కలిగి ఉంది. అదేవిధంగా భారతీయ ఎయిర్పోర్ట్స్ ట్రావెల్లో లాంచ్ సెక్టర్లో 45% మార్కెట్ షేర్ను కలిగి ఉన్నది. ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే రెస్టారెంట్స్ అండ్ లాంచ్ సర్వీసెస్లో ఈ కంపెనీ అనేటువంటిది వర్కింగ్ చేయడం జరుగుతుంది. ఇక మనం ఈరోజు నెక్స్ట్ ఆటో సెక్టర్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఈరోజు హీరో మోటార్ కాప్ అనేటువంటిది వాళ్ళ యొక్క సేల్స్ ఫిగర్ని అయితే రివీల్ చేయడం జరిగింది. జూన్ 2025లో 5.25 lakhs యూనిట్లను డొమెస్టిక్ సేల్స్లో నమోదు చేసి 7% ఇయర్ ఆన్ ఇయర్ అప్ను అయితే నమోదు చేయడం జరిగింది సేల్స్లో. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ VX2 స్కూటర్ని 59,490 నుంచి ప్రారంభ ధరతో లాంచ్ చేయడం అయితే జరుగుతుంది అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం మహీంద్రా అండ్ మహీంద్రా చూసుకున్నట్లయితే 78,000 సేల్స్ చేసి 14% మనకి అప్ కావడం జరిగింది. ఇది యూటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో 18% అప్నైతే నమోదు చేయడం జరిగింది. ఇక టీవీఎస్ మోటార్ కంపెనీ గురించి చూసుకున్నట్లయితే
4 lakhs యూనిట్స్ పైగా సేల్స్ చేసి 20% మనకైతే గ్రోత్ అయితే చూపించడం జరిగింది. ఇక బజాజ్ ఆటో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జూన్లో 3 lakhs ప్లస్ యూనిట్స్ సేల్స్ చేసి డొమెస్టిక్ సేల్స్లో 13% డిక్లైన్ కల్పించినప్పటికీ ఎక్స్పోర్ట్లో 21% అనేటువంటిది గ్రోత్ చూపించడం జరిగింది. ఓవరాల్గా బజాజ్ ఆటో అనేటువంటిది డొమెస్టిక్లో సేల్స్ తగ్గాయి, ఎక్స్పోర్ట్స్లో సేల్స్ అనేది 21% అయితే పెరిగింది. ఇది ఒక గుడ్ సైన్. ఈరోజు కంపెనీ స్పెసిఫిక్ అప్డేట్స్ గురించి చూసినట్లయితే లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ అనేటువంటి కంపెనీ టెక్నో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో 11% ఈక్విటీ షేర్లను 25 crores ఇన్వెస్ట్ చేసి కొనుగోలు చేయడం జరిగింది. దీని ద్వారా ఈ కంపెనీ షేర్ ధర అనేటువంటిది 4% అప్ కావడం జరిగింది. ఎస్ఎంఎల్ ఇసుజు జూన్ 2025లో తన యొక్క సేల్స్ ఫిగర్ను 1000+ యూనిట్స్గా నమోదు చేయడం జరిగింది. గత ఏడాది కంటే ఇది 6% అప్ అయి గ్రోత్ కవర్ అయితే చూపించడం జరిగింది. ఈ షేర్ ధర ఈరోజు 5% ప్లస్ అప్ అయి ట్రేడ్ కావడం జరిగింది. ఇతర ముఖ్యమైన మన వార్తలను చూసినట్లయితే గోల్డ్ లోన్ మార్కెట్ 2019 నుంచి 2024 వరకు 20% CAGRతో వృద్ధి చెందింది. ఈ మార్కెట్ మనం చూసినట్లయితే ఇండియాలో 83 బిలియన్లకు చేరింది. ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియా అనేటువంటిది ఒక గోల్డ్ హబ్ అని చెప్పొచ్చు. ఈ గోల్డ్ హబ్ను వివిధ కంపెనీలు గోల్డ్ లోన్ మార్కెట్ను బాగా ఉపయోగించుకొని డెవలప్మెంట్ అనేది చేసుకున్నాయి. కస్టమర్ నీడ్కి తగ్గట్టుగా గోల్డ్ లోన్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ లోన్ అనేది కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ 5 yearsలో 20% అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇక మనం సెక్టారల్ అప్డేట్కి చూసినట్లయితే ఐటీ సెక్టర్ యుఎస్ రేట్ కట్ల అంచనాలతో ఐటీ స్టాక్స్ లాభాలు నమోదు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ మరియు హెచ్సిఎల్ టెక్ వంటి స్టాక్స్ ఫోకస్లో ఉండడం జరిగింది. అడ్వైజ్ ఏంటంటే బెటర్ టు ఆటో సెక్టర్కు చూసినట్లయితే మే, జూన్ వెడ్డింగ్ సీజన్ కావడం వల్ల మంచి డిమాండ్ పెరిగి వెహికల్ సేల్స్ అనేటువంటివి ప్రతి కంపెనీలో కూడా గ్రోత్ కర్వ్ను చూపించడం జరిగింది. ఇవి సేల్స్లో మంచి గ్రోత్ నమోదు చేయడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే సెగ్మెంటెడ్ ఓరియంటెడ్ అయినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీస్ మరియు స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్, ఎస్యూవీలలో ఈ సెగ్మెంట్లలో మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అంశమైనటువంటి బ్యాంకింగ్ సెక్టర్ చూసినట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్టాక్స్పై అమ్మకాల ఒత్తిడి అయితే కనిపించింది. కానీ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు మార్కెట్కు సపోర్ట్గా నిలిచాయి. లాస్ట్ మనం ఫార్మా అండ్ మెటల్ సెక్టర్ల పనితీరును చూసుకున్నట్లయితే ఈ సెక్టార్ల యొక్క షేర్లలో స్వల్ప ఒత్తిడి అయితే కనిపించింది. ఇన్వెస్టర్లు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం పైన చెప్పిన ఏ స్టాక్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయండి అని రికమెండ్ చేయడం లేదు. ఇది లాస్ట్ 24 అవర్స్లో అదేవిధంగా సెక్టార్ పర్ఫార్మెన్స్లో ఇంక్లూడ్ అయిన స్టాక్స్గా చెప్పడం జరిగింది తప్ప ఎటువంటి స్టాక్ రికమెండేషన్ కాదు. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, దాని యొక్క ఫండమెంటల్స్ ఏంటివి, దాని యొక్క టెక్నికల్స్ ఏంటివి, ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని యొక్క ఫైనాన్షియల్ పొటెన్షియల్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, గ్రోత్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు కూలంకషంగా పరిశీలించిన తర్వాతే ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి. అడ్వైస్ చేసేది ఏంటంటే డైవర్సిఫికేషన్ అనేటువంటిది చాలా అవసరం. మీ డబ్బులన్నీ ఒకే కంపెనీ షేర్లో కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీ షేర్లలో పెట్టవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్లను ఇన్వెస్ట్ చేయండి అని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెటర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ సింగిల్ ఈక్విటీ షేర్. అదేవిధంగా మనకి ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బెటర్ దాన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. బెటర్ టు స్టార్ట్ యువర్ ఫైనాన్షియల్ జర్నీ విత్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ mutual funds and ETFs. In those, start with SIPs. That is the main advice. ఇక మన ఇన్వెస్టర్లకు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు చూసుకున్నట్టయితే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనేటువంటిది మనం తరచుగా చెప్పినట్టు ఎప్పుడు వాళ్ళు స్టాప్ లాస్ని అయితే పెట్టుకొని ట్రేడ్ చేయాలి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఇది ఒక ముఖ్యమైన సలహా. అదేవిధంగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేటువంటిది
ఎక్కువగా నష్టాలను తెచ్చిపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా F&O సెగ్మెంట్కి అయితే ఇన్వెస్టర్లు దూరంగా ఉండాలనేటువంటిది ముఖ్యమైన అడ్వైస్. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడినైతే డైవర్సిఫికేషన్ ఈజ్ ద మెయిన్ కీ. మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అయితే మంచిది. అదేవిధంగా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేటువంటిది ఎప్పుడూ కూడా 10 years ప్లస్గా ఉండేటట్లు చూసుకున్నప్పుడే మీరు స్టాక్ మార్కెట్ నుంచి లాభాలను స్వీకరించడానికి సంభావ్యత ఉంటుంది. షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసినట్లయితే నష్టపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇక IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్లు కంపెనీ గురించి, వాటి ఫైనాన్షియల్స్ గురించి, వాటి యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ గురించి, వాటి యొక్క ఫ్యూచర్ గ్రోత్ గురించి ఆలోచించి అప్పుడు మాత్రమే IPOలో ఇన్వెస్ట్ చేయండి. IPOలో ఎక్కువగా మనకి స్టార్టింగ్ రోజు, లిస్ట్ అయిన రోజు ఎక్కువగా షేర్ ప్రైస్లో ఒడిదుడుకులు ఉంటాయి. అది గమనించండి. ఎందుకంటే స్టార్టింగ్ రోజు, ఫస్ట్ రోజు, ట్రేడింగ్ డే రోజు వాటి యొక్క అప్పర్ సర్క్యూట్ కానీ లోవర్ సర్క్యూట్ అంటే షేర్ ప్రైస్ మొమెంటంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇది గమనించుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. అదేవిధంగా మార్కెట్ ఎప్పుడూ ఒడిదుడుకులకు మధ్య కదలాడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా ఉన్నప్పటికీ మనం ముగింపు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం ముగింపు గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నప్పటికీ ఆటో, IT సెక్టార్ అవకాశాలు కనిపించడం అయితే జరిగింది. గత 24 గంటల్లో డివిడెండ్ ప్రకటనలు, IPO అప్డేట్స్ మరియు ఆటో సెక్టర్ గురించి డీటెయిల్డ్ ఓవర్వ్యూ మనం తీసుకోవడం జరిగింది. మీరు ఏ సెక్టర్పై ఫోకస్ చేస్తున్నారో కామెంట్లో మాతో షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. తదుపరి అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.